ఒక ఊరిలో 8 ఏళ్ల చిన్న అమ్మాయి లక్ష్మి ఉండేది. ఒకరోజు లక్ష్మి నడుస్తూ వెళ్తుండగా ఒక తాబేలు మామయ్య కనిపించాడు. తాబేలు చాలా మెల్లగా నడుస్తూ తన పనిలో నిమగ్నమై ఉండేవాడు. అయ్యో తాబేలు మామయ్య, మీరు చాలా మెల్లగా నడుస్తున్నారు. మీరు ఇంత మెల్లగా ఎందుకు నడుస్తారు? నేను మాత్రం మెల్లగా అయినా నా దారి అడ్డుకుంటూ పోతున్నాను. దూకుడు కన్నా సాహసం, నిశ్శబ్దంగా పోరాడడం ముఖ్యం. లక్ష్మి తాబేలుని గమనించి అతనితోటి నడక నేర్చుకోవాలని నిర్ణయించింది. కొన్ని రోజుల తర్వాత లక్ష్మి తన స్కూల్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి అనుకుంది. ఆ పని కొంత కష్టంగా ఉండడంతో ఆమె తొందరపడింది. అప్పుడు తాబేలు చెప్పిన మాట తనకి గుర్తుకు వచ్చింది. తొందరపాటుతో కాక స్థిరత్వంతో పని చేయాలి. అది దృష్టిలో పెట్టుకొని లక్ష్మి స్థిరంగా, దృఢంగా ప్రాజెక్ట్ పై పని చేసింది. చివరికి ఆమె మంచి ఫలితాన్ని సాధించింది. మన జీవితంలో విజయం సాధించాలంటే అతి వేగం కాదు, అటువంటి నిశ్శబ్దమైన, స్థిరమైన ప్రయాణమే ముఖ్యం.